మధు ఏంటన్నా? ఏంటది? ఇది అంజలి అపారల్స్ గురించి బ్రోషర్స్ చూస్తున్నాను. ఓ, నీతో మాట్లాడాలరా. చెప్పండి అన్న. నా కోసం శారదను ఒక విషయం అడగలరా? సారదినా? నేనెందుకు నాన్న? మీరు అడిగితే కాదంటాడా? కాదనడు, కానీ శారదకి చెప్పడం తప్ప అడగడం నాకు అలవాట్లేదురా. ఏంటి నాన్న? శారదకి అంజలిని పెళ్లి చేసుకోవడం ఇష్టమో కాదో కనుక్కో. సారత్తోనా? అయినా దాని పెళ్లికి అంత అర్జెంట్ ఏమొచ్చింది? రిషి గురించి కంగారు పడుతున్నారా? రిషి నీకెలా తెలుసు? మీ అకౌంట్ నుంచి 100 రూపాయలు డ్రా చేస్తేనే మన కంపెనీలో పనిచేసే క్లర్క్ కూడా తెలుస్తుంది. అలాంటిది మీరు 1 కోటి రూపాయలు రిషికి ఇస్తే నాకు తెలియకుండా ఉంటుందా నాన్న? నాన్న ఇలా అంటున్నా నేను ఏమనుకోవద్దు. దానికి వాడే కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే అంజలిని ప్రేమించే విషయంలో మీకు వాడికి చాలా పోలికలున్నాయి. చిన్నప్పుడు అది స్వీట్ తినాలనుందని ఏడిస్తే అర్ధరాత్రి షాప్ తెప్పించి స్వీట్స్ పట్టుకొచ్చారు. రిషి కూడా అంతే. అది సముద్రం చూడాలనుందని అడిగిన గంట తర్వాత బాంబేలో సముద్రం దగ్గర కూర్చోబెట్టాడు. దానికోసం వాడు గొలుసు తాకట్టు పెట్టాడు. నా భయం కూడా అదేరా. రేపు పెళ్ళాక అది మద్రాసు చూడాలందంటే దీని మెళ్ళలో ఉన్న మంగళసూత్రం అమ్మి తీసుకెళ్లిపోతాడు. వాడికి ప్రేమించడం ఒక్కటే తెలుసు, బాధ్యత తెలియదు. అందుకే అంజలి నాకు తెలిసిన సాధకి ఇచ్చేద్దామనుకుంటున్నాను. అంజలి వచ్చే పుట్టినరోజుకి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఈ పుట్టినరోజు నుంచి ఆలోచిస్తారు మీరు. కూతుర్ని ఇంత ప్రేమించి అయినా ఎలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని తెగ ఆలోచించేవాడిని. బట్ మీకు ఎలాంటి అల్లుడు కావాలో ఇప్పుడు అర్థమైంది. అత్తారి ఇల్లుంటే అంజలి ఇంట్లో ఉండదు. కాబట్టి వాడికి నాది అనే ఇల్లు ఉండకూడదు, నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండకూడదు. వాడికి ఉద్యోగమో వ్యాపారమో ఉంటే ఫ్యూచర్లో నీతో పడకపోతే పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపోతానంటాడు. కాబట్టి వాడికి సొంతంగా బతికే ఛాన్స్ ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే వాడు మీలా ఉండకూడదు. నేను అదృష్టవంతుడే నాన్న. నేను కూడా మీ అంత తెలివైన వాడిని ఉంటే మనం ఇన్నాళ్ళు కలిసి ఉండేవాళ్ళం కాదు. సారథి, సోమవారం ఉదయం 10:42 నీకు నాకు పెళ్లి. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మీ నాన్నను పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 దాకానే సార్ అని పిలుస్తున్నాను. నేను పెళ్లి చేసుకుంటే 24 గంటలు సార్ అనే పిలవాల్సి వస్తుంది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నువ్వు రిషిని ప్రేమిస్తున్నావు. నాకు నా జీవితం ముఖ్యం. అయినా ఎవరినో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? సారీ, నా ఫీలింగ్ చెప్పాను. ఇదే విషయం మా డాడీతో చెప్పొచ్చుగా. మీ ఫాదర్ ఫుట్పాత్ మీద ఉన్న నన్ను ఈ రేంజ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తే 5 నిమిషాల్లో మళ్ళీ నన్ను అక్కడికి పంపించేయగలరు. ఏంటి, నమ్మట్లేదా? మీ నాన్న నీ కోసం ఏవైనా చేస్తాడు. జస్ట్ నేను వదిలేయమని చెప్పడానికి రిషి 1 కోటి రూపాయలు ఇచ్చాడు తెలుసా? అఫ్ కోర్స్ వాడే తిరిగి ఇచ్చేశాడు. ఇన్ని కోట్లున్న మీ నాన్న డబ్బులు ఇవ్వడం గొప్ప కాదు, రిషి వెనక్కి ఇవ్వడం గొప్ప. అంత మంచివాడిని వదిలేసి మీ నాన్న నాకిచ్చి ఎందుకు చేద్దాం అనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అందుకే మీ నాన్నకి నేను చెప్పను. కానీ ఒక విషయం, ఈ పెళ్లి జరగకూడదు. నువ్వు రిషితో కలిసి వెళ్ళిపోతావో డైరెక్ట్గా మీ నాన్నతో మాట్లాడతావో నీ ఇష్టం. నేనొచ్చి మండపంలో కూర్చుంటాను. బట్ ఈ పెళ్లి మాత్రం జరగకూడదు. ప్రేమ నీది, ప్రాబ్లం నీది. సో ఈ పెళ్లి ఆపాల్సిన బాధ్యత కూడా నీదే. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? ఏం జరిగింది? రిషి ఉన్నాడా అంకుల్? లోపలికి రామ్మా. నేను రిషితో అర్జెంట్ గా మాట్లాడాలి. ఏంటి అంజలి? ఎందుకు చెప్పలేదు రిషి? మా డాడీ నీకు డబ్బులు ఇచ్చాడని ఎందుకు చెప్పలేదు? చాలాసార్లు చెప్పాలనుకున్నా అంజలి. అసలు ఆ విషయం చెప్దామని అన్నవరం వచ్చాను. కానీ ఇక్కడ గుళ్ళో మీ చూశాక నేను తప్పు చేస్తున్నా అనిపించింది.
మీ నాన్న నీ ప్రేమను కొనడానికి డబ్బులు ఇవ్వలేదు అంజలి. నేనెంత ప్రేమిస్తాడో చెప్పడానికి ఇచ్చాడు. ఆయన దృష్టిలో నీ కోసం కోనేట్లు వేసిన 10,000 నాకు ఇచ్చిన ₹1,00,00,000 రెండు ఒకటే. అంటే సారంతో నా పెళ్లి చేయాలనుకోవటం కూడా నా మీద ప్రేమేనా? అంజలి నేను నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు అనవసరం. నీకు ఇష్టమా కాదా అనేదే నాకు ముఖ్యం. మనిద్దరం పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడే, ఇక్కడే. అందుకే నేను ఇంట్లోంచి వచ్చేసాను. మీ నాన్న ఏడిస్తే నన్ను మర్చిపోతావు. అదే ఆయన తప్పు చేశాడని తెలిస్తే నా దగ్గరికి వచ్చేస్తావు. కరెక్ట్ కాదు అంజలి. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా మనకు క్షమించగలగాలి, లేదా వాళ్ళని ప్రేమించలేదని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ క్షణం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నదే నా మీద ప్రేమతో కాదు, మీ నాన్న మీద ఉన్న కోపంతో. ఈ కోపం 10 నిమిషాలు తగ్గిపోతుంది అంజలి. కానీ మనం చేసుకునే పెళ్లి మాత్రం జీవితాంతో ఉండిపోతుంది. ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకో అంజలి. మన ప్రేమించే వాళ్ళ వల్ల మనకి ఎప్పుడు చెడు జరగదు. నీ నాన్న నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆయన వల్ల నీకు చెడు జరగదు. జరగదు. నన్ను ప్లీజ్. నన్ను పంపించదు రిషి. రిషి ప్లీజ్. రిషి నేను వెళ్తే మళ్ళీ రాలేదు. ఏం జరగదు అంజలి. అంజలి ఏం కాదు. నన్ను పంపించదు రిషి. ఊరుకో అంజలి, ఊరుకో. రిషి ప్లీజ్. నన్నమ్మా అంజలి, ఏం కాదు, ఏం కాదు అంజలి. నా మాట విను ప్లీజ్. నాన్న అను వాళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేశాను. అంజలి అప్పుడు కూడా. సరే, ఆ సారథి ఎక్కడున్నాడు కనుక్కో. లోపలికి వెళ్ళి అంజలి. పర్లేదు, లోపలికి వెళ్ళు. నేను మీకు భయపడి మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురాలేదు. అర్ధరాత్రి నా ఇంటికి వచ్చిన ఆడపిల్ల ప్రేమను అవకాశంగా తీసుకుని పెళ్లి చేసుకోవడానికి సిగ్గుపడి తీసుకొచ్చాను. నిజం, అది ప్రేమ కంటే కూడా గొప్పది. దాన్ని నమ్మి అంజలిని ఇక్కడ వదిలేళ్తాను. మీరు అంజలి పెళ్లి సారథితో చేయడమే కరెక్ట్ అయితే నేను ఆపాలనుకున్న పెళ్లి ఆగదు. అదే తప్పు అయితే ఎవ్వరు ఏం చేసినా పెళ్లి జరగదు. నాన్న, చిన్నప్పటి నుంచి దానికి ఏది ఇష్టం అంటే అది ఇచ్చారు. మరి ఇప్పుడు రిషి ఇష్టం అంటే మాత్రం ఎందుకు నాన్న వీడికి ఇచ్చేస్తున్నారు? అది అలా ఏడుస్తుంటే జాలనిపించట్లేదు మీకు? చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ పిల్లలు ఏడుస్తారు, అలా అని జాలిపడి చదువు అనిపించేస్తామా? వెళ్ళి రిషిని తీసుకురా. నాన్న, సరిగ్గా ముహూర్తం టైంకి వాడి ఇక్కడ ఉండాలి. శర్మ. హలో సార్. హలో. హలో సార్. హలో సార్. రండి. బాగున్నారా? బాగున్నాం సార్. అమ్మా, ముహూర్తం సమీపిస్తోంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. లక్ష్మీ
హిరణ్యం విందేయం గామస్వం పురుషాణహం అశ్వపూర్వాం రథమధ్యామస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీమపప్పయే శ్రీర్మాం దేవీం దిశరాం మహాగణాధిపతయే నమః మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః ఛాయామి ఛాన్నం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సావధాన సుముహూర్త సావధాన సుభలగ్న సావధాన ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి సావధాన సుముహూర్త సావధాన సుభలగ్న సావధాన మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భక్తి బాబు తాళి కట్టండి. కంఠే బధ్నామి సుభగే సారథి ఒక్క నిమిషం. ఏంటది? నేను చేసేది కరెక్ట్ అయితే ఈ పెళ్లి జరుగుతుంది, తప్పైతే పెళ్లి ఆగిపోతుంది. బాగుంది. నువ్వు ఈ పెళ్లి చూడాలి. నేను చేసేది కరెక్ట్ అని నువ్వు ఒప్పుకోవాలి. అంజలికి నువ్వు సరిపోవని నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి. అందుకే నిన్ను ఇక్కడ పిలిపించాను. చూడు, అతిథులు, అక్షంతులు, తాళిబొట్టు, తలంబ్రాలు, మండపం, మంత్రాలు అన్ని ఉన్నాయి. ఏం లేదు, నీ పెళ్లి ఆగిపోతుంది. చెప్పు. ముహూర్తం. అతిథులు, అక్షంతులు, తాళిబొట్టు, తలంబ్రాలు అన్నిటికంటే అవసరమైంది ముహూర్తం. ఎవరికైనా శుభలేఖలు ఇవ్వగానే ఎంత కట్నం ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారని అడగరు. ముహూర్తం ఎన్నింటికని అడుగుతారు. ఈ పెళ్లికి అదే లేదు. మీ కూతురు ప్రతి పుట్టినరోజుకి రాత్రి 12ంటికి ఒక్క నిమిషం కూడా అటు ఇటు అవ్వకుండా సరిగ్గా 12ంటికి ఫోన్ చేసి విష్ చేసే మీరు ఈ పెళ్లికి మాత్రం ముహూర్తానికి ఆశీర్వదించలేకపోతున్నారు. పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది సార్, కానీ ఇది మాత్రం లైఫ్లో ఒకసారి వస్తుంది. పంతులు గారు, ముహూర్తం ఎన్నింటికి? 10:42 ముహూర్తం. ఇప్పుడు టైం ఎంత అయింది? పర్లేదు చెప్పండి. 10:45. అంకుల్, మీరు అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగలేదు. 3 నిమిషాలు ఆగింది. నేను ఆపలేదు, మీరే ఆపారు. అంటే మీరు చేస్తున్న తప్పు అని మీరే ఒప్పుకున్నారు. మీరు ఇప్పుడు కూడా తాళి కట్టించి పెళ్లి చేసి అనిపించుకోవచ్చు, కానీ లైఫ్ లాంగ్ మీ కూతురు మెళ్ళ మంగళసూత్రం చూసినప్పుడల్లా మీ తప్పు మీకు గుర్తొస్తూనే ఉంటుంది. ఒకసారి మీరే చెప్పారు, పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి, నీకు అంత స్తోమత లేదు అని. కానీ పెళ్లి చేసుకోవడానికి శుభలేఖలు కొట్టించడానికి డబ్బులు అక్కర్లేదు సార్. పేట్ల మీద మన పక్కన కూర్చున్న అమ్మాయి మనసులో చోటు ఉంటే చాలు. ఈ రేంజ్ లో పెళ్లి చేసుకునే డబ్బులు నా దగ్గర లేవు, ఇప్పట్లో సంపాదించలేను కూడా. నేనే కాదు, నాలాంటి చాలా మంది కుర్రాల పరిస్థితి కూడా అయితే ఏం చేస్తాం? ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు, పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు. నేను ఇదంతా మాటలతో మిమ్మల్ని ఒప్పించడానికి మాట్లాడలేదు. మాటలతో అవతల వాళ్ళని ఒప్పించడానికి నేను నమ్మను. బట్ ఒక్క విషయం సార్, మనం తప్పు చేస్తాం, రైట్ చేస్తాం మనకు తెలుస్తుంది. మన ఒక్కరికి తెలుస్తుంది. మీకు తెలుసు, మీకు తెలుసు. తర్వాత ఏం జరిగిందిరా? ఏం జరగలేదు. ఎవరు ఏం మాట్లాడలేదురా. నా భార్య, నా కొడుకు, సారథి ఎవరు ఏం అనలేదు. నిశ్శబ్దం, భయం వేసేంత నిశ్శబ్దం. కనీసం నా కూతురు ఏడుపు కూడా వినిపించలేదురా. అబ్బు, నా కూతురు కళ్ళల్లో నా మీద ప్రేమ చూశానురా. వాటి కోసం
కన్నీళ్ళు చూశాను. కానీ ఆ రోజు నా మీద కోపం చూశాను రా. నా అంచు కళ్ళల్లో నా మీద కోపం చేసేసాను రా. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసాను అంతే. ప్రేమరా విషయం అదెంత పనైనా చేయిస్తుంది. చివరికి మన పిల్లల సుఖం కోసం మనం వాళ్ళని కూడా వదులుకునేలా చేస్తుంది. రిషి, మన మొదటి రాత్రి ఎక్కడ జరగాలనుకున్నానో తెలుసా? తెలీదు. చలికాలం. చంద్రుడు కూడా మబ్బుల చాటు నుంచి బయటికి రావడానికి భయపడేంత చలికాలం. ఆరు బయట దూరంగా మంచు కొండలు, గాలి కూడా మన మధ్య రాలేనంత దగ్గరగా నువ్వు. అలాంటి చోటైతే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడు సడన్ గా కులు మనాలి తీసుకెళ్లాలంటే ఏం తాగట్టు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. రిషి